8వ తేదీ జూలై నెల 2025వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము. నిర్గమకాండము 34వ అధ్యాయము 10వ వచనము. అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. సహోదరి సహోదరులారా, మనం ఆరాధిస్తున్న ప్రభువు అద్భుతాలను ఆశ్చర్యక్రియలను జరిగించు గొప్ప దేవుడు. మన ఊహకు కూడా అందని గొప్ప గొప్ప అద్భుతాలను ప్రభు జరిగిస్తాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూసినట్లయితే 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ తనకు స్వస్థత కలగలేదు. కానీ ఎప్పుడైతే విశ్వాసంతో ప్రభు యొక్క అంగీని తాకిందో అద్భుతముగా స్వస్థతను పొందింది. ఇశ్రాయేలు ప్రజలను ఫరో సైన్యం నుండి కాపాడటానికి ప్రభువు అద్భుతముగా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. దానియేలు సింహపు గుహలో ఉన్నప్పటికీ ప్రభువే అద్భుతముగా దానియేలుని కాపాడాడు. చనిపోయిన లాజరుకు ప్రభు అద్భుతముగా జీవాన్ని అనుగ్రహించాడు. ఎంతో మంది గ్రుడ్డి వారికి ప్రభు అద్భుతంగా చూపుని అనుగ్రహించాడు. చెవిటి వారిని ప్రభు స్వస్థపరిచి అద్భుతముగా వారికి వినికిడి శక్తిని అనుగ్రహించాడు. ఇశ్రాయేలు ప్రజల కోసము అద్భుతముగా ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. ఇలా ప్రభు ఎన్నో అద్భుత క్రియలను జరిగించాడు. మన జీవితాలలో అద్భుతాలు జరగాలి అంటే ప్రభుపై గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని దేవుని వాక్యం చెప్తుంది కదా. మన సమస్యల నిమిత్తము ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ప్రభువునకు లోబడి భయభక్తులు గల జీవితాన్ని జీవించాలి. వ్యతిరేకమైన పరిస్థితులే ఉండొచ్చు, పరిస్థితులను చూసి భయపడకూడదు, కానీ ప్రభు బట్టి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్న వారి జీవితాలలో ప్రభు గొప్ప గొప్ప అద్భుతాలను జరిగిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడుకు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. అద్భుతాలను ఆశ్చర్యక్రియలను జరిగించు గొప్ప దేవుడవు తండ్రి. మా జీవితాలలో మీరు జరిగించిన అద్భుతమైన మేలులను బట్టి, ఆశీర్వదించిన విధానాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాము ప్రభువా. ఎటువంటి శ్రమలోనైనా ఇబ్బందిలోనైనా మీ పట్ల గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి. ప్రతిదినము మీరే మా విశ్వాసాన్ని బలపరచండి ప్రభువా. అపవాది తంత్రములకు కదల్చబడే వారముగా కాకుండా మీలో బలంగా స్థిరంగా ఉండడానికి మాపై కృప చూపించండి తండ్రి. మా జీవితాలలో ఉన్న ప్రతి సమస్యను ఎరిగిన దేవుడవు ప్రభువా. మీరే అద్భుతముగా మా సమస్యల నుండి మాకు విడుదలను అనుగ్రహించి మీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.